ఒకటి మోదీ గారు ఏం చేస్తున్నారంటే సున్జు చెప్పినటువంటి ప్రిన్సిపల్ పాటిస్తున్నారు. మన శక్తి పెంచుకుంటున్నప్పుడు క్వైట్గా ఉంటాం. మన శక్తి పెంచుకుంటున్నాం, మనం క్రమేపీ మన టెక్నాలజీ పెంచుతున్నాం, మనం ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం, మన అస్త్రశస్త్రాలు మనమే తయారు చేసుకునేటువంటి పరిస్థితి వెళ్తున్నాం, రిఫర్మేషన్ తీసుకొస్తున్నాం, చాలా అద్భుతాలు చేస్తున్నాం. మనం మాట్లాడట్లేదు, క్వైట్గా ఉన్నాం, ఏం మార్చలేదు. థియేటర్ కమాండ్స్ రాబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్లో చాలా కీలకమైనటువంటి అంశం, మీరు ఎంతమంది ఫోటో చూసారో తెలియదు నాకు, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు ఒక పెద్ద స్క్రీన్స్ ప్యానెల్ ముందర నిలబడి చేతులు వెనకాల కట్టుకొని చూస్తున్నారు. ఇద్దరు పక్క నుండి చూస్తున్నారు ప్యానెల్ ఏం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు? వాళ్ళు ఎవరి ఆఫీస్లో వాళ్ళు ఉండాలి కదా, డెసిషన్స్ తీసుకోవాలి కదా. వాళ్ళు ఇద్దరు కూర్చొని చూస్తున్నారు దాన్ని. అంటే టెక్నాలజీ ఈస్ టేకింగ్ డెసిషన్స్, వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు చూస్తున్నారు అంతే. ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనకు ఆకాష్ తీర్ అంటారు. ఆకాష్ మిసైల్ దాంట్లో ఒక భాగం, బట్ ఆకాష్ తీర్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు వాడు అక్కడి నుంచి డ్రోన్ కొడుతున్నాడు. మనం డ్రోన్ ని హ్యాండిల్ చేయడానికి S-400 కొడతామా, మనం బ్రహ్మోస్ కొడతామా? ఎవరు నిర్ణయించాలి? అక్కడి నుంచి ఏది వస్తుందో మనకి ఎలా తెలుసు? రెండు, ఆర్మీ కొట్టాలా, ఎయిర్ ఫోర్స్ కొట్టాలా? ఎవరు నిర్ణయించాలి? టెక్నాలజీ నిర్ణయిస్తుంది. అది ప్రపంచం స్టన్ అయిపోయింది. మేము కూడా, నేను ప్రతి ఇన్ని డిఫెన్స్ రౌండ్ అప్లు చేస్తున్నాను, నేనే స్టన్ అయ్యాను. మనకి ఇంత కెపాసిటీ ఉందని ఎవరికి తెలియలేదు. దాచిపెట్టాం మనం, అవసరం వచ్చినప్పుడు చూపించగలిగాం. ఎంత పర్ఫెక్ట్గా కొట్టాం. వాడు $10,000 డ్రోన్ మన మీద పంపిస్తే $1,000 డ్రోన్తో కొట్టాం. వాడు పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొస్తే అప్పుడు మనం S-400 కొట్టాం మనం. సో ఎక్కడ ఏది వాడాలి? S-400 యాక్చువల్గా మనం 4-5 గంటే వాడాలి. బ్రహ్మోస్ కూడా చాలా తక్కువ వాడాం మనం. సో ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా మనం కొట్టగలిగాం, అంత టెక్నాలజీ టేక్ ఓవర్ చేసింది. సో మన శక్తి అలా పెంచుకుంటున్నాం మనం. ఈరోజు ప్రపంచం స్టన్ అయింది. ఎవరెవరిని ఓడించాం మనం? అమెరికన్ టెక్నాలజీ ఓడించాం, అక్కడ F-16 కొట్టాం మనం, చైనాని కొట్టాం, టర్కీని కొట్టాం, పాకిస్తాన్ని కొట్టాం. పాకిస్తాన్ వాడు కూడా న్యూక్లియర్ పవర్. 4 దేశాలు, దాంట్లో 3 న్యూక్లియర్ పవర్ దేశాలు, ఒక నేటో దేశం టర్కీ. 4 కొట్టాం మనం, ఒక్కడిని కాదు కొట్టింది. అందుకని ఈరోజు అమెరికా మన మీద ఇంత ఎందుకు నెగటివ్గా ఉన్నారంటే అది వాడికి తట్టుకోలేకుండా ఉన్నాడు. ఇంత శక్తి ఎలా ఎదిగిపోయింది భారతదేశం, అది తట్టుకోలేకుండా ఉన్నాడు. అందుకనే వాడిని మా దాసోహం అంటామని చెప్పి వాడు ఫస్ట్ ఏమన్నాడు, నేనే ఆపాను అని చెప్పి వాడు చెప్పాడు కదా, మనం నువ్వేం బీగలేదురా పో అన్నాం మనం. అది వాడికి జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. సో అది వాడి పర్సనల్ అంబిషన్ ఒకటి, అహంకారం దెబ్బతినింది, దేశం దెబ్బతిన్నది. అమెరికా దేశం ఈరోజు చాలా కోపంగా ఉంది. వాళ్ళ టెక్నాలజీ కంటే మనం అంతంత బిలియన్స్ ఆఫ్ డాలర్ ఖర్చు పెట్టే టెక్నాలజీని తీసేసి మనం చిన్న చిన్న టెక్నాలజీతో మనం కొట్టగలుగుతున్నాం. వాళ్ళ రెడార్స్ కొట్టాం మనం. ఈ రోజు నిన్న మనకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఫస్ట్ టైం F-16 కొట్టామని చెప్పాడు ఆయన. ఇంతవరకు ఎందుకు చెప్పలేదు ఆయన? ఎందుకంటే అమెరికా బాధపడుతుందేమో అని చెప్పలేము. ఏ దేశం పేరు తీసుకోవాలి. ఫస్ట్ టర్కీ డ్రోన్స్ కొట్టామని చెప్పాము. తర్వాత చాలా రోజుల తర్వాత చైనీస్ మేడ్ అన్నాం. చైనీస్ అని చెప్పాలా మళ్ళీ? యాక్చువల్గా చైనా కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేసింది. చైనీస్ మేడ్ అని చెప్పి మనం వాళ్ళని కూడా నొచ్చుకోకుండా అమెరికా గురించి అస్సలు మాట్లాడతాం. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? 6-7 విమానాలు పడిపోయి అన్నాడు. భారతదేశంతో వాడితే చెప్పాల. ఫైనల్గా నిన్న వాళ్ళ 800 కమాండర్స్ పిలిపించి మాట్లాడాడు. వాళ్ళు పీట్ హెగ్సెత్ను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. దాంట్లో చెప్పాడు పాకిస్తాన్కి 7-8 ఫైటర్ జెట్లు పడిపోయాయని. పాకిస్తాన్ పేరు అప్పుడు ఎత్తాడు. వాడు ఎన్ని నంబర్ చెప్తే మనం చెప్తున్నాం. 5 విమానాలు కూల్చాడని డొనాల్డ్ ట్రంప్ అంటే మనం 5 పాకిస్తాన్ కొట్టామని చెప్తాం. తర్వాత 15 రోజుల తర్వాత వాడేమో 6 కొట్టాడని డొనాల్డ్ ట్రంప్ అంటే మనం 6 కొట్టామని చెప్తున్నాం. ఇప్పుడు మనం 7-8 చెప్తున్నాం, 10 చెప్తున్నాం. సో అన్ని వాడివే కొట్టామని ప్రతిసారి మనం హైక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అమెరికా పేరు ఇంతవరకు ఎత్తలేదు. ఎందుకంటే మనకు మళ్ళీ రిలేషన్షిప్ ఎక్కడ దెబ్బతింటాయో అని చెప్పాలి. మొదటిసారి మనం ఓపెన్గా F-16 కొట్టామని చెప్తున్నాం మనం. సో అమెరికాలో రిజిస్టర్ అవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు దాని గురించి. వాళ్ళని అడిగితే కనుక పాకిస్తాన్ అడగండి మాకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే వాడు మొత్తం లాక్హీడ్ మార్టిన్ స్టాక్స్ పడిపోతాయి, వాడి వాల్యూషన్ పడిపోతుంది. వాడిని ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడు కదా. 1960లో ఉన్న MiG-21 తోటి వీళ్ళు F-16 కొట్టేశారంటే దాన్ని ఎవడు నమ్ముతాడు? సో అందుకని మనం ఈ యుద్ధం వాళ్ళని జయించాం, వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ నెరేటివ్ వల్ల మనం ఓడిపోతున్నాం. సో వీఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అందుకని మన టెక్నాలజీ పెంచుకుంటున్నాం, మన శక్తి పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా మనం అలాగే స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాము. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఏంటో చూపిస్తున్నాం. కానీ బట్ నాకు ఫండమెంటల్గా ఏంటంటే ఈ యొక్క సిస్టంలో నాకు సిగ్నిఫికెంట్ ఫాల్ట్ లైన్ ఏంటంటే మనం ఈ స్టేటస్ కో నుంచి బయటపడాలి. అడ్మినిస్ట్రేటివ్ దేశం నుంచి మనం ఒక సాంస్కృతికమైన దేశంగా ఎదగాలి. ఎదిగినప్పుడే మన భవిష్యత్తు వేరేలాగా ఉంటుంది.